మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని మహంకాళి పిఎస్ పరిధిలో కల్తీ పన్నీరు కలకలం చెలరేగింది. కల్తీ పన్నీరు తయారీ కేంద్రాలపై ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందాలు దాడి చేశాయి. 3000 కిలోల కల్తీ పన్నీరు సీజ్ చేశారు. శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్, విజయ్ మిల్క్ సహా 6 షాపులపై దాడులు జరిగాయి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అమర్ ఫోన్ లైన్లో అందిస్తారు. అమర్, చెప్పండి. హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో కల్తీ వ్యవహారాలన్నీ కూడా బయటపడుతున్నాయి. కల్తీ ఆయిలే కాదు, కల్తీ నెయ్యే కాదు, ఇప్పుడు కల్తీ పన్నీర్ వ్యవహారం కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. కల్తీ పన్నీర్ కి సంబంధించి మహంకాళి పిఎస్ పరిధిలో దాదాపు 6 షాపులకు పైన కూడా జిహెచ్ఎంసీతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ 6 షాపుల్లో కూడా కల్తీ పన్నీరుకు సంబంధించి ఇవన్నీ కూడా విక్రయిస్తున్నారనేది గుర్తించారు. మొత్తం 3000 కిలోలకు పైగా పన్నీర్ కూడా సీజ్ చేశారు. అయితే శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్ తో పాటు విజయ మిల్క్ సహా మిగతా ప్రైవేట్స్ కి సంబంధించిన షాప్స్ ఏవైతే ఉంటాయో ఏదైతే ఆ షాపులన్నిటిపైన కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించిన ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ దాడుల క్రమంలోనే ఈ పన్నీరు ఎలా తయారవుతుంది, పన్నీరు ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి, దానికి మార్గదర్శకాలు అన్ని కూడా ఉంటాయి కాబట్టి వాటన్నిటి కూడా ఎక్కడ కూడా నియమ నిబంధనలు పాటించకుండా పన్నీరు నిల్వ చేయడంతో పాటు పన్నీరు చేయడానికి సంబంధించి తయారు చేసిన వస్తువులకు సంబంధించి ఇవన్నీ కూడా కెమికల్స్ యూజ్ చేసి పన్నీరు తయారు చేసినట్లుగా ప్రస్తుతం పోలీసులు గుర్తించిన నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు, జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలా ఏకకాలంలో దాడులు నిర్వహించడంతో ఒక్కసారిగా ఉన్నటువంటి పన్నీరు వ్యవహారం అంతా కూడా బయటపడింది. అయితే ఈ షాపు యజమాని పైన ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఈ పన్నీర్ను దాదాపు చుట్టుపక్కల సికింద్రాబాద్ ఏరియానే కాకుండా సిటీలోని చాలా ప్రాంతాల్లోకి పన్నీరు విక్రయిస్తున్నట్లుగా తెలుస్తుంది. పన్నీరు సంబంధించినటువంటి బిర్యానీ కావచ్చు, తదితర ఫ్రై ఐటమ్స్ చాలా కూడా చేస్తూ ఉంటారు. పన్నీరు అనేది ఇష్టపడని వారు ఉంటారు, చిన్నపిల్లలు కూడా ఎక్కువగా పన్నీర్ తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి కల్తీ పన్నీరు, ఇలాంటి నిల్వ ఉంచినటువంటి చాలా కాలం నిల్వ ఉంచి ఖరాబ్ అయినటువంటి కలుషితమైనటువంటి పన్నీరు తినడం వల్ల చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలాంటి కల్తీ ఐటమ్స్ ఏవి కూడా సేల్స్ చేసినా తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కిలోలు దాదాపు 1000 చొప్పున కిలోలు పన్నీర్ ఐటమ్స్ మొత్తం కూడా సీజ్ చేశారు. కాబట్టి వాటి కూడా ల్యాబ్ కూడా తరలించడం జరిగింది. ఏ రకమైనటువంటి వస్తువులు యూజ్ చేసి ఆ పన్నీర్ తయారు చేస్తున్నారు, ఇలా చాలా రకమైన అంశాలకు సంబంధించి తెలవాల్సింది. కాబట్టి ల్యాబ్స్ నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతామని చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి పన్నీర్ కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అమ్ముతున్న వారందరిపైన కూడా కేసు నమోదు చేసుకుని పోలీసు అయితే వారందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వారికి నోటీస్ ఇచ్చి పంపించడం అయితే జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అమర్. మీద దాడి చేసాం. ప్రస్తుతానికి ఇక్కడ హైజీన్ వయలేషన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఎటువంటి ఇన్వాయిస్ లేని ఎక్కడి నుంచో సరఫరా అవుతున్న పన్నీర్, పాల ప్రోడక్ట్లను అమ్ముతున్నారు. సో వాటి శాంపుల్ సేకరించి ల్యాబ్ కి పంపిస్తున్నాం. ఇప్పుడు శాంపుల్ తీసుకెళ్లి తర్వాత చర్యలు తీసుకుంటాం. చాలా ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవాళ రేపు మనం హెల్త్ పాడవుతున్నది మనం చూస్తున్నాం. ఈవెన్ స్టమక్ అప్సెట్స్ అవుతున్నాయి, కొంతమందికి వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి శాంపుల్ సేకరించి దాని తర్వాత జగదాంబ మిల్క్ ప్రోడక్ట్స్ మీద దాడి చేసాం.